రే చిన్నోడా కూరగాయలకి వెళ్ళేసొద్దాం రారా. మీరు తెచ్చే 4 కూరగాయలు మోయడానికి మళ్ళీ చిన్నోడు ఎందుకండి? ఆడేదో సరదాగా టీవీ చూసుకుంటున్నాడుగా. నేను వాళ్ళని తీసుకెళ్లేది కూరగాయల సంచి మోయడం కోసం కాదు, కూరగాయలు ఎలా ఏరాలి ఎలా తెచ్చుకోవాలి నేర్పించడానికి. మనం గారం చేసి ఏ పని చెప్పకుండా పిల్లల్ని ఏవి నేర్పించకుండా పెంచుతాం. ఆఖరికి ఆడపిల్లలకి వంటగదిలో కూడా రాని నీకెందుకులే అమ్మా పెళ్ళయ్యాక చేసుకోవాలి కదా అంటాం. తీరా పెళ్ళయ్యాక ఏంటి, మనం ఏమి నేర్పించక వాళ్ళకి వంటలు ఏమి రాక ఆన్లైన్ లో ఆర్డర్లు పెట్టుకుని అడ్డమైన ఫుడ్ తిని ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు తప్ప ఏమీ ఉపయోగం లేదు. గారం చేయడం తప్పు కాదు, కనీసం నేర్పించాల్సిన పనులు కూడా నేర్పించకపోతే వాళ్ళకి అసలు ఏం అర్థం అవుతుంది? ఎంతసేపు ఫోన్లు టీవీలు ఇంతే. మనం ఎప్పుడు నేర్పిస్తాం? అవునండి, మీరు చెప్పింది కరెక్టే. ఒరే చిన్నోడా, డాడీతో పాటు కూరగాయలకి నువ్వు కూడా వెళ్ళమ్మా. సరే అమ్మా, వెళ్తాను. అది కరెక్టే అండి. మన పిల్లలకి ఏ పని నేర్పించకుండా గారాబంగా పెంచితే రేపు పెద్దయ్యాక ఏ పని చేతగాక అన్నిటికీ ఇంకొకళ్ళ మీదనే ఆధారపడాల్సి ఉంటుంది. ఏమంటారు?